లోకానాం భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 99వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శన ధియా హరి బ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శన ధియా హరి బ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, నిన్న చక్కగా తన కవితా కన్యను సింగారించి స్వామివారికి అప్పచెప్పారు కదా, మరి కన్యాదాన ఫలితం కావాలి కదా. మరి కావాలంటే ఏంటి ఆ కన్యాదాన ఫలితం? ఈరోజు ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆదిశంకరాచార్యుల వారికి. ప్రత్యక్షమయ్యి చక్కగా అతనికి ఏమిచ్చాడు ఏంటి అనేది మనం తెలుసుకుందాం భావం ద్వారా. ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. పరమశివ అంటున్నారు అంటే, పరమశివ అంటే సకల దేవత సార్వభౌముడైన శివ అని. కారుణ్య జలదే, ఓ కరుణా సముద్రుడా. ఎంత చక్కటి పదజాలంతో పిలుస్తున్నారో చూడండి. తవ మీ యొక్క పద శిరోదర్శన ధియా, పాదములను శిరస్సును కనుగొనవలయునని అనే బుద్ధితో, అంటే పాదాన్ని శిరస్సుని కనుక్కోవాలి అనే బుద్ధితో, తిర్యగ్రూపం అంటే తిరిగే జంతువుల రూపాన్ని ఎత్తారంట. ఏంటా ఈ జంతువుల రూపం? పంది మరియు హంసల, పంది హంసల రూపమును, గతౌ పొందిన, తౌ ఆ హరి బ్రహ్మాణౌ విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడును, దివి ఆకాశమందును, భువి భూమి ఎందును, చరంతౌ సంచరించుచున్న వారలై, శ్రమయుతౌ ఆయాసంతో కూడుకున్న వారై, స్యాతాం ఐరి అంటే ఆయాసపడ్డారంట. అతన్ని మొదలు అంతం కనుక్కోవాలని తిరిగి తిరిగి శ్రమపడి ఆయాసపడ్డారు. శంభో ఓ సుఖప్రదుడా, స్వామిన్ సర్వలోకాధినాథ, మమ నా యొక్క, పురతః ముందరను, వేద్య కనుగొనదగిన వాడివై, కథం ఎలా, అసి అగుదువు, కథయ చెప్పుము, ఇదం ఇది, తే నీకు, యుక్తం వా తగ్గునా అంటున్నాడు. మహామహా గొప్ప బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికే నీ సాక్షాత్కారం దొరకలేదు, ఇప్పుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. నిన్న మురిసిపోయారు కదా స్వామి ఆయన కవితా కన్యను చూసి. ఈ రోజు ఆదిశంకరాచార్యుల వారికి ప్రత్యక్షమయ్యారు. ఇలా ప్రత్యక్షమైనందుకు ఆయన మాటల ఇది హారాన్ని వేస్తున్నారు శివుడికి చక్కగా. హరిబ్రహ్మాదులకు కూడా దొరకలేదయ్యా నీ సాక్షాత్కారం, నాకిచ్చేశారు అంటూ పరమశివ, ఎప్పుడు శివ శివ అనేవాడు ఇప్పుడు పరమశివ అని సంబోధిస్తున్నాడు. అంటే గొప్పవాడైన శివుడంట. ఇంకా కరుణాసాగర, మామూలుగా కరుణామయుడా అంటాము, కరుణాసాగర సాగరంతో పోలుస్తున్నాడు. అంత గొప్పవాడిగా కనపడుతున్నాడు శివుడు ఆదిశంకరాచార్యుల వారికి.
నీకంటే నేను గొప్ప, కాదు కాదు నీకంటే నేనే గొప్ప అనుకుంటూ బ్రహ్మ విష్ణువులిద్దరూ తగులాడుకున్నారు. వారిద్దరి మధ్య నీవు అగ్ని స్తంభమై వెలిశావట. ఈయనకు తెలియనట్టు అట అట అని చెప్తున్నారు. ఈ స్తంభానికి మొదలు తుది కనుగొన్న వారే గొప్పవారు అని బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒక తీర్మానానికి వచ్చారట. నీ పాదాలను శిరస్సును దర్శించాలనే దీక్షతో ఒకరు హంసగాను ఒకరు వరాహంగాను మారి చాలా ప్రయాసలు పడ్డారట. అటువంటి వారికి కూడా నీవు నీ నిజ దర్శనాన్ని అనుగ్రహించలేదు. ఈ కథ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, 2 సార్లు తెలుసుకున్నాం. అటువంటి వాడివి నేను ఏమాత్రం పాటు పడకుండానే నా కోసం ఉన్న పాటున ఎందుకు కదిలి వచ్చావో కాస్త చెప్పు. ఈ భక్తులందరికీ ప్రత్యక్షమైతే ఒక తంట, కాకపోతే ఒక తంట. వచ్చాడు, కరుణించి వచ్చాడు, ఫలితాన్ని ఇవ్వాలని వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా, అలాంటి వాళ్ళకే నీ దర్శనం దొరకలేదు, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారు చక్కగా. ఏమాత్రం పాటుపడలేదంట ఈయన స్వామివారి కోసం. ఆయన ఎంత చేశారో మనందరి కోసం. ఏమాత్రం పాటు పడకుండానే నా కోసం ఉన్న పాటున ఎందుకు కైలాసం నుండి కదిలి వచ్చావో కాస్త చెప్పు స్వామి. ఆకాశానికి పైన పాతాళానికి కింద కూడా విస్తరించిన నీవు నా భక్తి యందు ఏ భరోసాని చూసుకొని ఇంత వేగంగా పరిగెట్టుకొచ్చావో చెప్పు. ఈ సంగతి బ్రహ్మ విష్ణువులకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాళ్ళు కుళ్ళుకోగలరు, వాళ్ళు కుళ్ళిపోతారు. చూడు ఏది అంటే ఏ ప్రయాస లేకుండా అతనికి శివుడు కనిపించాడు అని కుళ్ళుకుంటారంట. వాళ్ళకు చెప్పకు, మళ్ళీ నాకు దర్శనమిచ్చానని వెళ్ళి వాళ్ళకి చెప్పకు. నేను చేసుకున్న పుణ్యమేదో నాకు మాత్రమే చెప్పు. ఈ నీ దర్శనాన్ని శాశ్వతం చేసుకునేదానికి నేను ఎలాంటి కర్తవ్యాలను పాలించవలసి ఉందో వాటిని కూడా నాకు వివరంగా విశదీకరించండి స్వామి అని అడుగుతున్నారు. అంతేనా? ఎంత చక్కగా అడుగుతున్నారో చూడండి. ఆయన సాక్షాత్కారానికి మురిసిపోయి ఎంత చక్కటి చక్కటి మాటలు చెప్తున్నారు. నిజంగానే పరమాత్మ దర్శనం అందరికీ సులువు కాదు. ఆ హరి బ్రహ్మాదులకు కూడా నీ సాక్షాత్కారం కాలేదు, నీవు నాకు ఇచ్చావు అని అడుగుతున్నారు. మనం కూడా మరి ఆదిశంకరాచార్యులు వారిలాగా ప్రయాస పడకుండా తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి? మన మనస్సుని బుద్ధిని స్వామి యందు నిలిపి, స్వామి పాదాల మీద నిలిపి, మన ఆత్మలో పరమాత్మ కొలువై ఉన్నాడని తెలుసుకొని వేడుకుంటే మనకు కూడా ఏమో కలగొచ్చేమో చెప్పలేం. ఓం నమ శివాయ.